మరో 21 రోజుల్లో కోట్లాది మంది అభిమానులు, ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'రామ్ చరణ్' గారి 'గేమ్ చేంజర్' చిత్రం తెలుగు, హిందీ, తమిళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. దాదాపుగా 7 ఏళ్ల తర్వాత 'రామ్ చరణ్' గారి నుండి వస్తున్నటువంటి సోలో హీరో చిత్రం ఇది. 'ట్రిపుల్ ఆర్' తర్వాత రాబోతున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై అంచనాలు మామూలు రేంజ్‌లో అయితే లేవు. ఈ సినిమా ప్రమోషన్స్ ఒక రేంజ్‌లో ఉండబోతున్నాయి. నార్త్ అమెరికాలోని డల్లాస్ స్టేట్‌లో ఒక థియేటర్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని 21వ తేదీన జరపనున్నారు మేకర్స్. డైరెక్టర్ శంకర్ గారు ఈ ఈవెంట్‌కి వస్తాడో రాడో తెలీదు కానీ 'రామ్ చరణ్', 'దిల్ రాజు', 'కైరా అద్వానీ' అలాగే మిగిలిన నటీనటులంతా హాజరు కాబోతున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా టీజర్‌లో, ప్రోమోస్‌లో కమెడియన్ సునీల్ గారిని చూసి అభిమానులకు అనేకమైన ప్రశ్నలు అయితే తలెత్తాయి. అదేంటంటే టీజర్‌లో సునీల్ డిప్ప కటింగ్ వేసుకుని సాధారణ మనుషులలాగా నడవకుండా అడ్డంగా నడవడం మనమంతా చూసే ఉంటాం. ఇదేంది సునీల్ ఇలా నడుస్తున్నాడు? ఈ క్యారెక్టర్ ఏదో తేడా అయ్యేలా ఉందే. అసలే శంకర్ కామెడీ సన్నివేశాలు తీయడంలో వీక్. ఇప్పుడు సునీల్‌తో ఇలాంటి విచిత్రమైన క్యారెక్టర్ వేయించాడు. సినిమా మీద ఏదైనా ప్రభావం పడుతుందా అని సోషల్ మీడియాలో భయాన్ని వ్యక్తం చేస్తూ పోస్టులైతే వేశారు. అయితే సునీల్‌కి ఈ సినిమాలో పుట్టుకతోనే ఒక డిజాస్టర్‌తో పుడతాడట. ఎదురుగా నిలబడి నడవడం అంటే అతనికి చిన్నప్పటి నుండి భయమట. అందుకే అతను వింత మనిషిలాగా అడ్డంగా నడుస్తూ ఉంటాడు. సినిమాలోని కామెడీ సందర్భాల్లో సునీల్ క్యారెక్టర్ నవ్వు రప్పించవచ్చు. కానీ సీరియస్ మాస్ సన్నివేశాల్లో కూడా సునీల్ ఇలా అడ్డంగా నడవడం వల్ల ఆ సన్నివేశంలో ఉన్న సీరియస్నెస్ పోతుందేమో అని అభిమానులైతే భయపడుతున్నారు. రీసెంట్‌గా కొద్ది రోజుల క్రితమే ఒక చిన్న ప్రోమోని మూవీ టీం విడుదల చేసిన సంగతి తెలిసిందే. టీజర్‌లోని షాట్స్‌ని ఎక్కువగా పెట్టి చివర్లో ఒక కొత్త షాట్‌ని జత చేశారు. ఈ షాట్‌ని గమనిస్తే 'రామ్ చరణ్' గారు విలన్ గ్యాంగ్‌ని ఇంటికి వెళ్లి మాస్ వార్నింగ్ ఇచ్చే సన్నివేశం అనిపిస్తుంది. ఈ సన్నివేశంలో కూడా సునీల్ అడ్డంగా నడుస్తూ కనిపిస్తాడు. ఇదే అభిమానులకు కంగారుగా గురి చేస్తుంది. సినిమాలో కొన్ని సన్నివేశాలకు సంబంధించిన ఫోటోలను విడుదల చేసింది చిత్ర యూనిట్. అందులో కూడా ఒక ఫోటోలో 'రామ్ చరణ్' గారు స్టైల్‌గా నడుస్తుండగా సునీల్ అడ్డంగా నడుస్తున్నాడు. సినిమాలో ఆయన 'రామ్ చరణ్' గారికి అసిస్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నట్టయితే అర్థమవుతుంది. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.